పిలిపించుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు. నిన్ను ఎవడు రమ్మంటాడు చెప్పు? ఒక్కడు చెప్పు. కేఏ పాల్ కూడా కలవడు నీతో. ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు. పోనీ చెప్పు, కేఏ పాల్ని కలుస్తాడేమో. కేఏ పాల్ కూడా కలవని నీ పార్టీ వైసీపీ పార్టీ. నువ్వెందుకు తప్పించుకొని వెళ్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు? ఇవాళ అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా. ఇండియా టుడేకి మొన్నే డబ్బులు ఇచ్చావు, 10 కోట్లు 8 కోట్లు. టైమ్స్ న్యూస్కి ఇచ్చావు, రిపబ్లిక్ టీవీకి ఇచ్చావు. జాతీయ స్థాయిలో నిన్ను ప్రమోట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ఏం ప్రమోట్ చేశారయ్యా నిన్ను? ఒక ఇన్వెస్ట్మెంట్, ₹1 ఎవడన్నా తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేశాడా? ₹1 కోటి ఎవడన్నా పెట్టాడా 5 సంవత్సరాల్లో? ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడా? పక్కన రాష్ట్రం నుంచి వచ్చేవాడన్నా ఇక్కడ? పెద్ద ఇండస్ట్రీ వద్దు, చిన్న బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు పెట్టాడు ఎవడన్నా? నీ దెబ్బకి ఉన్నోళ్లే పారిపోతే నిన్ను పెద్ద ప్రమోషను, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కోట్ల రూపాయల డబ్బులు. ఏంటయ్యా అంటే, ఇలాంటి తప్పుడు సర్వేలు వేసుకుంటాం మేము, రిపబ్లిక్ టీవీల పేరు మీద, వాళ్ళ పేరు మీద, టైమ్స్ నౌ పేరు మీద వేసుకుంటాం, మీరు మాట్లాడకూడదు. అందుకని నీకు సరిగ్గా గుణపాఠం చెప్పారు వీళ్ళు. ఇది జాతీయ స్థాయి మీడియాలు. నేషనల్ మీడియాస్తో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు నీలాంటి చిల్లర యాశాలకి ఒప్పుకోరు. నువ్వు పెట్టిన గంటలోనే మాది కాదని ఖండించారు. ఇది కాదంటావా? పోనీ ఇది నేను చూపించే తప్పంటావా? చెప్పు పోనీ. కాబట్టి ఇవాళ ఫేక్ పార్టీ, 420 పార్టీ, కరప్టెడ్ పార్టీ అయిన వైసీపీ పార్టీ పని అయిపోయింది. నీ సినిమా అయిపోయింది జగన్ రెడ్డి, నీ సినిమా క్లోజ్. ఇంకా నీకు 50 డేసో 60 డేసో పరిమితం అయ్యావు. నేను అందుకని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో అనేక సార్లు చెప్పా, ఈ ఫేక్ పార్టీ, ఈ ఫేక్ సీఎం, లేదంటే ఈ ఫేక్ నాయకుడు మాటలని మీరు ఇరుక్కోవద్దు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడండి. ఏప్రిల్లో ఎలక్షన్ రాగానే ఫలితాలు వచ్చే వరకు కూడా ఉన్నాడు విజయవాడలో, తాడేపల్లిలో ఉన్నాడు. ఫలితాలు వచ్చే వరకు 10 రోజులు ఇంకా గ్యాప్ వస్తుంది పోలింగ్ నుంచి ఫలితాలు వచ్చే వరకు. ఈలోపే తట్టాపుట్ట సర్దుకొని లండన్ వెళ్ళిపోతాడో, బెంగళూరు వెళ్ళిపోతాడో, తమిళనాడు వెళ్ళిపోతాడో, తెలంగాణ వెళ్ళిపోతాడో తెలీదు. ఎక్కడికో వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగస్తులు. అతనుకున్న ప్యాలెస్ లండన్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అతను. మీరు ఎక్కడికి వెళ్తారు అధికారులు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని ఇవాళ నేషనల్ మీడియాస్లో ప్రముఖ సంస్థలన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రజల మూడు, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఎన్నికల తేదీ కసిగా ఉన్నారండి వెయిట్ చేయడానికి. మామూలుగా నొక్కరు బటన్లో, మామూలుగా నొక్కితే కుయ్యి అంటాయి. వీళ్ళు నొక్కే నొక్కుడికి, రేపు ప్రజలు నొక్కే నొక్కుడికి జగన్మోహన్ రెడ్డి బాబోయ్ అనేటట్టు ప్రజలు అంత గట్టిగా నొక్కటానికి బటన్ సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి అవినీతి పరిపాలనలో ఎఫెక్ట్ కానటువంటి వ్యక్తులు లేరు రాష్ట్రంలో. అన్ని సెక్టార్లు, కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, రిక్షా బండ్లు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, ఇండస్ట్రీసు మొత్తం అందరూ నాశనం అయిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చోటే లేకుండా పంపించబోతా ఉన్నారు. కాబట్టి మాయ మాటలకి ఎవరు, మాయ సర్వేలకి, ఫేక్ సర్వేలకి చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్కి ఏం సమాధానం చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. సాక్షి పేపరు ఇవాళ ఏదైతే వేసిందో దానికి సివి ఓటరు నేతి బీర సర్వే, మరి 2019లో ఆ రోజు 25/1/2019 జనవరి 25న ఇచ్చినటువంటి సర్వేకి, మీకు అనుకూలంగా ఉందని ఇచ్చిన సర్వేకి ఏమి కథనం రాస్తున్నారో వైసీపీ మీడియా అయిన సాక్షి మీడియా, బ్లూ మీడియా వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ బ్లూ మీడియాలన్నీ కూడా ఎంత గాలి కొట్టి జాకీ పెట్టి
జగన్మోహన్ రెడ్డిని లేపాలని చూసినా చతికిల పడతా ఉన్నాడు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. పబ్లిక్ ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే నరకాన్ని